8 సంవత్సరాల వయసు కలిగిన నా కొడుకు కారణం లేకుండా 3 సంవత్సరాల నా కూతుర్ని కొడుతున్నాడు. చిన్న చిన్న కారణాలకే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏదో ఒక వంక పెట్టి అగ్రెషన్ అంతా పిల్లపైన తీస్తున్నాడు. దీనికి కారణం ఏంటిదని చాలా మంది అడుగుతూ ఉంటారు. చూడండి, చిన్నపిల్లల లోపల ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంపల్సివ్ యాక్షన్స్, ఇంపల్సివ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్మెచ్యూరిటీ కారణంగా సెల్ఫ్ కంట్రోల్ అండ్ యాంగర్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. కొత్త ఫ్యామిలీ మెంబర్ లైఫ్ లోపల యాడ్ అయిపోయిన తర్వాత ఇతని పైన చూపించాల్సిన అటెన్షన్ అంతా తన చెల్లె పైన చూపిస్తున్నారన్న కోపం, ఫ్రస్ట్రేషన్ అతని నుండి బయటికి వస్తూ ఉంటుంది. అటెన్షన్ సీకింగ్ కోసం కూడా ఇటువంటి ప్రవర్తన చేస్తూ ఉంటారు. పిల్లలు సినిమాలో చూస్తున్న, టీవీలో చూస్తున్న, స్కూల్లో చూస్తున్న తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్న బిహేవియర్ని మిమిక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే తల్లి కనుక అగ్రెసివ్గా, రూడ్గా బిహేవ్ చేస్తుంది భర్తతోటి, ఆటోమేటిక్గా పిల్లలు కూడా దాన్ని ఎమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు దొరికే ఈజియెస్ట్ ఆప్షన్ ఎవరు? యంగర్ సిబ్లింగే కదా. పిల్లల దగ్గర ప్రాపర్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళ లోపల లాగా జనరేట్ అవుతున్న ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్స్ మాటల ద్వారా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళు చేతులతోటి బయటికి చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి బ్యాడ్ బిహేవియర్ని చిన్నతనం లోపలనే ఆపేయాలి. చెడు బిహేవియర్కి చెడు కాన్సిక్వెన్సెస్ ఉంటాయని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎప్పుడైనా కానీ చెల్లెతోటి ప్రేమగా ఉన్నప్పుడు, కలివిడిగా ఉన్నప్పుడు, ఏదైనా వస్తువులు షేర్ చేసుకుంటున్నప్పుడు అటువంటి మంచి బిహేవియర్ని అక్నాలెడ్జ్ చేయాలి. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్స్ ఇస్తుండాలి వాళ్ళకు. పిల్లల లోపల అగ్రెసివ్ బిహేవియర్ కనిపిస్తుందంటే మీ ఫ్యామిలీ డైనమిక్స్ సరిగా లేదని అర్థం. అంటే ఎంతో కొంత యానిమాసిటీ మీ ఇంట్లో ఉన్నది, ఎంతో కొంత టెన్షన్స్ మీ మధ్యన ఉన్నాయి. అదే పిల్లల ప్రవర్తన రూపంలో బయటికి వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా మీ పిల్లల ప్రవర్తన మారాలనుకుంటే ఎంతో కొంత మీ ఇంట్లో కామ్ అండ్ సెరీన్ అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోండి.